రామలింగేశ్వర స్వామి గుడి ఘాట్ రోడ్డు పూర్తి చేయలేక మధ్యలో వదిలేసిపోతే గత ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఈ రోజు వాళ్ళ చేతగా వదిలేస్తే 4 కోట్లు ఘాట్ రోడ్డు పూర్తి చేయడానికి చంద్రబాబు గారి సహకారంతో నిధులు తీసుకొచ్చాం. అలాగే పలు దేవాలయాల అభివృద్ధికి 11,47,00,000 నిధులు తీసుకొచ్చాం. ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారి సహకారం మన గుండ్లకమ్మ వాగు మీద 2 హై లెవెల్ బ్రిడ్జిలు తీసుకొచ్చాం. అందుగులపాడు చింతల చెరువు మధ్యలో, అలాగే పువ్వాడ గోకరకొండ మధ్యలో 2 హై లెవెల్ బ్రిడ్జిలు సుమారు 36 కోట్లతో నిధులు తీసుకొచ్చి పనులు పూర్తవుతున్నాయి. ఓసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. వైసీపీ వాళ్ళు ఒక్క బ్రిడ్జి కట్టలేకపోయారు 5 ఏళ్లలో. గతంలో మనం మదమంచిపాడు స్వామి దగ్గర 1 బ్రిడ్జి కట్టాం, ఇప్పుడు 2 బ్రిడ్జిలు కడుతున్నాం. మొత్తం 3 బ్రిడ్జిలు పూర్తి చేశామని మీ అందరికి మనవి చేస్తున్నా. అలాగే 7.5 కోట్లతో 7,50,00,000తో బొల్లాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు శాంక్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే కొత్త డయాలసిస్ సెంటర్ వినుకొండకు మంజూరు చేశారు. చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే 13,11,00,000తో కరెంటు సమస్యలు పరిష్కారం చేశారు. కొత్త సబ్ స్టేషన్లు ఇచ్చారు. మన మంత్రి ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు మనకి ఎంతో చేదోడు 2 సబ్ స్టేషన్లు ఇచ్చారు. అలాగే 19 కోట్లు కరెంటు పోల్స్, కొత్త లో వోల్టేజ్ పరిష్కారం అన్ని చేసిన గొట్టిపాటి రవికుమార్ గారికి ఇన్ఛార్జి మంత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాన్ని సందర్భంగా కోరుతున్నా. అలాగే టిట్కో గృహాలు ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయాల. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో బొల్లా బ్రహ్మనాయుడు ఒక్క ఇటుక పెట్టడం చేతగాని దద్దమ్మ. మనం చంద్రబాబు గారి సహకారంతో టిట్కో ఇల్లు పూర్తి చేస్తున్నాం. పనులు శరవేగంతో ముందుకెళ్తున్నాయి. అక్కడ టిట్కో ఇళ్ళ దగ్గర రోడ్లు వేయడానికి సబ్ స్టేషన్ కి 6,35,00,000 6,35,00,000 నిధులు తీస్తూ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దొండపాడు చెరువుకి, ఈపూరు చెరువుకి మెయిన్ కెనాల్ నుండి సెపరేట్ గా భూమి తీసుకొచ్చాం. ఇది మన ప్రభుత్వం సాధించిన విజయం. రైతు సోదరులకి, ఎన్నో గ్రామాలకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని మనవి చేస్తున్నా. గతంలో 1 కోర్టే ఉంది, ఇప్పుడు అడిషనల్ కోర్టు ఒకటి మంజూరు చేయించాం. ఇంకా రాబో కాలంలో కోర్టులు భవన నిర్మాణానికి 5 ఎకరాలు కేటాయించి 5 కోట్లు వినుకొండకు వచ్చే విధంగా మళ్ళీ నర్సాపేట కోర్టుకు వెళ్లే పని లేకుండా మరి సబ్ కోర్టు కూడా ఇక్కడ తీసుకురావడానికి ఎంపీ గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో కృషి చేస్తామని మీ అందరికి నేను మనవి చేస్తున్నా. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వాళ్ళు 12 కోట్లు ఖర్చు పెడితే మనం 17,68,00,000 ఖర్చు పెట్టాం. స్త్రీశక్తి పథకానికి వాళ్ళు ₹1 కూడా ఖర్చు పెట్టాల. ఉచిత బస్సుకు కానీ 3 గ్యాస్ సిలిండర్ కి 5 ఏళ్ల వయసు పాలన ₹1 ఖర్చు పెట్టలేదు. మన చంద్రబాబు గారి పాలనలో 29 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని మనం చేస్తున్నా. దీపం పథకం కింద వాళ్ళు 96 లక్షలు ఖర్చు పెడితే మనం 1,48,00,000 ఖర్చు పెట్టామని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాం. పట్టాదారు పాస్ పుస్తకాలు వాళ్ళు 6,280 ఇస్తే చంద్రబాబు గారి సహకారంతో మనం 33,220 పాస్ పుస్తకాలు ఇచ్చామని రైతు సోదరులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ 2,86,00,000 ఇస్తే మనం 2 ఏళ్లలో 12,75,00,000 ఇచ్చామని మీ అందరికి మనవి చేస్తున్నా. డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి వాళ్ళు ₹1,18,00,000 ఇస్తే మనం 1,60,00,000 ఇచ్చామని అందరికి మనవి చేస్తున్నా. అలాగే సీసీ రోడ్ల కోసం వాళ్ళు 5,70,00,000 ఖర్చు పెడితే మనం సీసీ రోడ్ల కోసం, గ్రామ సేవల్లో అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో 18,50,00,000 పూర్తి చేసామని మనవి చేస్తున్నా. వాళ్ళు 22 పనులు చేస్తే వైసీపీ పాలనలో మొదటి 2 ఏళ్లలో 22 సిమెంట్ రోడ్లు వేస్తే మనం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో 198 పనులు సిమెంట్ రోడ్లు పూర్తి చేసామని మనవి చేస్తున్నా. పంచాయతీరాజ్ రోడ్లు వాళ్ళు 9,50,00,000 చేస్తే మనం 29,26,00,000 చేసాం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మనం చేస్తున్నా. జలజీవన్ మిషన్ గతంలో 6,62,00,000 మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు తీసుకొచ్చారు. ఇప్పుడు 34,05,00,000 తీసుకొచ్చారు మన శ్రీకృష్ణదేవరాయలు 2 సంవత్సరాల్లో. అప్పుడు 24 వర్కులు చేస్తే 2 ఏళ్లలో ఇప్పుడు 58 వర్కులకి నిధులు తీసుకొచ్చారు మన శ్రీకృష్ణదేవరాయలు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సి కోరుతున్నా. R&P అప్పుడు 12,50,00,000 వస్తే ఇప్పుడు 29,23,00,000 నిధులు తీసుకొచ్చాము. మున్సిపల్ అభివృద్ధికి వాళ్ళు 6,76,00,000 తీసుకొస్తే ఈ 2 ఏళ్లలో మనం డ్రింకింగ్ వాటర్ కి 239 కోట్లతో కలిపి 265,58,00,000 మనం తీసుకొచ్చాం. వాళ్ళు 6,76,00,000, మనం 265,55,00,000 తీసుకొచ్చామని చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చెప్పినప్పుడు 2024 ఎలక్షన్ అప్పుడు చాలా మంది అన్నారు, ప్రతిపక్షంలో ఉన్నవారు అన్నారు
ఇది ఎక్కడ చేస్తారు, ఇది చేయలేరు కదా అని. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను సంక్షేమ కార్యక్రమాలు ఇంతకంటే బాగా చేస్తాను, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా ఆగవని ఆయన చెప్పడం జరిగింది. సంక్షేమ కార్యక్రమం ఇందాక చెప్పినట్లు ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఇక్కడ తల్లికి వందనం అయితే, అన్నదాత సుఖీభావ అయితే, శ్రీశక్తి అయితే, ఎన్టీఆర్ భరోసా అయితే, అలాగే దీపం ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే, అన్నా క్యాంటీన్ అయితే, ఇలా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా లోటు లేకుండా చక్కగా జరుగుతూ ఉన్నాయి. మనకంటే ఎవరికైతే లబ్ధి చేకూరిందో వారే దీని గురించి ఇంకా బాగా మాట్లాడతారు. రేపు 45 రోజుల పాటు కార్యక్రమం ఉంది. లోకల్ లీడర్స్ ఉన్నవారు అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యే గారితో కలుపుకొని యూనిట్ ఇన్ఛార్జ్ అందరూ కూడా ఇంటింటికి తిరగాలని చెప్పి కార్యక్రమం ఇచ్చారు. ఆ రోజు తిరిగినప్పుడు మీకు అర్థమవుతుంది ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించామని చెప్పి. రెండోది అభివృద్ధి కార్యక్రమాలు. ఇందాక మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ నుంచి వదిలి అక్కడ దాకా వచ్చి అక్కడ ఆ స్టేజ్ కూడా వదల, అక్కడ నుంచి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి అందరికి చెప్పారు. అనవసరం, మీరు ఇందాక అంత ఫోటోలతో పాటు అంతా చూపించారు కాబట్టి. కానీ వచ్చే 3 సంవత్సరాల్లో చేసుకోవాల్సిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మనము ఇక్కడ మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలు ఉన్నారు, వారికి రుణాలు అయితే ఇస్తున్నాం, కానీ ఆ రుణాలు ఉపయోగించి ఏమైనా వ్యాపారాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో క్లస్టర్ విధానాన్ని తీసుకొస్తా ఉన్నాం. 28 మండలాల్లో కూడా 28 క్లస్టర్స్ పెడతా ఉన్నాం. ఇప్పటికే ఒకటి శంకుస్థాపన అయింది. వీటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని అనుసంధానం చేసి మహిళలకి ఉపాధి పెంచే విధంగా, వారు సంపాదించుకునేది పెంచే విధంగా ఈ క్లస్టర్స్, ఈ వినుకొండలోనే 5 క్లస్టర్స్ మనం ప్రతిపాదించాం. ఈ 4 రోజుల్లోనే వాటిని శంకుస్థాపన చేసుకోబోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోది చాలా మంది అడిగింది, మరి ముఖ్యంగా వినుకొండ ప్రాంతంలో, మాచర్ల ప్రాంతంలో చెరువులు ఉన్నాయి, కానీ చెరువులు పూడికపోయి మాకు వర్షం పడినప్పుడే నింపుకోవాలి, వాటిని బాగు చేస్తే బాగుంటుందని. దాంట్లో భాగంగా RRR అని కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఉంది. దాంట్లో 10 చెరువులు ఇక్కడే మనం ప్రతిపాదించడం జరిగింది. వాటిని కూడా మనం శాంక్షన్ చేయించుకోవాలి, వాటి పనులు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, ఏ గ్రామానికి వెళ్ళిన ఎలక్షన్ సమయంలో తర్వాత మొట్టమొదటి అడిగేది సైడ్ డ్రైన్ ఉన్నా, రోడ్లు ఉన్నా లేకపోయినా అడగట్లేదు, కానీ ఈ మధ్య ముఖ్యంగా అడిగేది మా ఊరికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలి. దాంట్లో భాగంగా ఇక్కడ వినుకొండకు సంబంధించి భజన మందిరాలు మన టిటిడి వారి వైపు నుంచి వారు భజన మందిరాలు అని చెప్పి ఇస్తా ఉన్నారు. కేవలం అవి బీసీ ఎస్సీ ఎస్టీ కాలనీలోనే ఇస్తా ఉన్నారు. వారికి టిటిడి వైపు నుంచి 10 భజన మందిరాలు మన వినుకొండలోనే మనం ఇప్పటికే అప్లై చేసాం. అవన్నీ శాంక్షన్ కూడా అయినాయి. వాటి డబ్బులు కూడా తొందరలో వస్తాయి. అవి కూడా మీరే తీసుకొని కట్టి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరొకటి చాలా మంది అడిగింది, గ్రామాలకు వెళ్ళినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు రైతులు డొంకలకు సంబంధించి మేము పొలాలు వర్షాలు బాగుపడ్డాయి 2 సంవత్సరాల నుంచి, కానీ డొంకలకు వెళ్ళడానికి ఎవరికైనా కౌలుకి ఇస్తే కౌలుకి మంచి రేటు రావాలంటే రోడ్లు డొంక రోడ్లు ఉంటేనే బాగా వస్తాయని కోరడం జరిగింది. దాంట్లో భాగంగా వినుకొండలోనే 122 కిలోమీటర్ల డొంక రోడ్లు మనం బాగు చేసుకున్నాం ఈ 2 సంవత్సరాల్లో కూడా. ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది, తప్పకుండా చేద్దాం. వీటన్నిటితో పాటుగా మరొక కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకుంది. మీకు ఎలక్షన్ సమయంలో చెప్పింది, మీరు మర్చిపోయి ఉంటారు, కానీ మళ్ళీ నేను గుర్తు చేయాలి. చెప్పింది ఏమిటి అంటే, ఎలక్షన్ సమయంలో కుడి కాలువని స్థిరీకరించటం, సాగర్ కుడి కాలువని. ఇక్కడ కూడా వినుకొండ కొన్ని గ్రామాలు కుడి కాలం మీద ఆధారపడి ఉన్నాయి. స్థిరీకరిస్తేనే ఇక్కడ దాకా చివరి దాకా నీళ్లు రావాలంటే స్థిరీకరిస్తే, లేకపోతే శ్రీశైలం తీసుకొని అక్కడ అయిపోయిన తర్వాత కిందకి పంపించి కింద అటు తెలంగాణ తీసుకొని ఇటువైపు ఆంధ్ర అటు కింద దాకా తీసేసుకుని ఇక్కడ దాకా వినుకొండకు రావాలంటే స్థిరీకరిస్తేనే వస్తుంది. ఈ రైట్ కెనాల్ని స్థిరీకరించడం అనేది వరికిపుడిశాల మీ అందరికి కావాల్సింది. 2 కూడా కలిసి ఉన్న ప్రాజెక్టులు ఇక్కడ వినుకొండకు సంబంధించి. ఎందుకు అంటే, ఈ స్థిరీకరించాలి అంటే రైట్ కెనాల్ ని, సాగర్ కుడి కాలువని ప్రతిపాదిస్తా ఉంది. ఏంటంటే బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ ని ప్రతిపాదించడం జరుగుతూ ఉంది. దాని గురించి ఈ ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మిగతా పక్క రాష్ట్రాలను కూడా ఒప్పించడం జరిగింది. ఇంకొద్దిగా 1-2 క్వైరీస్ ఉన్నాయి, ఒకటి 2 మీద మాట్లాడాల్సి ఉంది పక్క రాష్ట్రాలతో. అది అయితే తప్పకుండా అది అవుతుంది, అయితే కాదు అవుతుంది తప్పకుండా. ఆ ప్రాజెక్ట్ ని స్థిరీకరించే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాం. ఈ బొల్లాపల్లిలోనే ఈ రిజర్వాయర్ కూడా రాష్ట్రం మొత్తానికి నీళ్లు ఇచ్చే రిజర్వాయర్ ని బొల్లాపల్లిలోనే స్థాపించబడతా ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సింది. ఈ ఏదైతే రైట్ కెనాల్ స్థిరీకరించే కార్యక్రమం ఉందో అదేదో 1-2 సంవత్సరాల్లో కట్టేస్తాం, పూర్తయిపోతుందని నేను చెప్పట్లేదు, టైం పడుతుంది. ఎందుకంటే దాదాపు 60-70 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్, దాదాపు మరో పోలవరం కట్టినట్టే ఇంకో 9 లక్షల ఎకరాలకి
నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అది. కాబట్టి అదేదో 1-2 సంవత్సరాలు అవుతుందని కాదు, అది తప్పకుండా ముందుకు తీసుకెళ్ళడానికే సీఎం గారు చాలా గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. నాకు కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా చెవులో సారీ చాలా ఇంపార్టెంట్ చెయ్యాలి అని ఆయనకి చెప్తూనే ఉన్నా. ఆయన కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి కంకణం కట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇవన్నీ చేసుకోవాల్సినవి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సినవి గురించి చెప్తా ఉన్నాం. అయితే మీ అందరికీ ఉండేది ఏమిటి అంటే, మనం అంతా బాగానే చేస్తున్నాం అయినా కూడా మనం అగ్రెసివ్ గా వెళ్తున్నామా లేదా అనేది మన వాళ్ళందరికీ కూడా ఉండే క్వశ్చన్, ఉండే ప్రశ్న. మనం వాళ్ళేదో అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, మనం ఏదో తప్పు చేస్తున్నామా, మనం ఏమన్నా సరిగ్గా చేయట్లేదా అనే సందేహం ఎవరికైనా దయచేసి ఆ సందేహాన్ని తలలో తీసేయండి.